ప్రతి ఇంటి కుర్రాడిలా నాని మన చుట్టూ ఉన్న కథల్ని ఎంచుకుంటాడు. మనవైన భావోద్వేగాలతోనే మనసుల్ని కదిలిస్తాడు. మనలో ఒకడు అన్నట్టే తెరపై కనిపిస్తాడు. అందుకే ప్రతి ఇంటి కుర్రాడిలా ప్రేక్షకులకి చేరువయ్యాడు. సహజమైన నటనకి చిరునామాగా నిలుస్తూ ప్రతిసారి ప్రేక్షకుల అంచనాలకు ధీటుగా వినోదం పంచుతున్న భలే భలే కథానాయకుడు నాని. ఇటీవలే హాయ్ నాన్నతో అలరించిన ఆయన ఈసారి సరిపోదా శనివారం అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాని నుండి కొన్ని విషయాలను తెలుసుకుందాం. సరిపోదా శనివారం అంటున్నారు. ఈ సినిమా మొదలయ్యాక ఆ వారం మీకు ప్రత్యేకంగా మారిందేమో కదా అని అడగ్గా, శనివారం ఎప్పుడూ నా ఫేవరెటే. నాకే కాదు అందరికీ అదొక రిలీఫ్. చిన్నప్పుడైతే శనివారం చాలా హుషారుగా ఉండేది. తర్వాత రోజు ఆదివారం కదా అని, మళ్ళీ ఆదివారం రోజు రేపు సోమవారం కదా అని బెంగ మొదలయ్యేది. అప్పుడు ఇప్పుడు నా జీవితంలో శనివారానికి ఓ ప్రత్యేకమైన భావోద్వేగం ఉంది. ఈసారి సినిమాతో ఆ రోజుని ఇంకా కొత్తగా పరిచయం చేస్తున్నామన్నారు. మీ అబ్బాయి కూడా మీలాగే శనివారం కోసం ఎదురు చూస్తుంటాడా అని అడగగా, చిన్నప్పుడు నాకు స్కూల్ అంటే భయం, అదొక పీడకలన్నట్టు ఉండేది. అందుకే సెలవు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాడిని. మా అబ్బాయి జున్ను నాకు పూర్తి భిన్నం. తను ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళదామా అన్నట్టుంటాడు. మా అబ్బాయి పియానో నేర్చుకున్నాడు. ఆ వయసులో ఎంతో ఆసక్తి ఉంటే తప్ప పియానో అంత తొందరగా నేర్చుకోలేరని టీచర్లు చెబుతుంటారు. మా అబ్బాయికి అప్పుడే సంగీతంపై అంత మక్కువ ఏర్పడింది. నా సినిమాకి సంగీతం సమకూరుస్తాడేమో చూద్దామంటూ నవ్వుతూ చెప్పాడు నాని. ఈ మధ్య వాడికి క్రికెట్పై కూడా ఆసక్తి మొదలైంది. ఇక సరిపోదా శనివారం కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న విషయాలు ఏమిటని అడగగా, కథ గురించి చెప్పాల్సి వస్తే సూర్య అనే కుర్రాడిలోని కోపాన్ని నియంత్రించడం కోసమని వాళ్ళమ్మ ప్రతి వారంలో ఓ శనివారమే నీదని తనకి కేటాయిస్తుంది. అప్పటి నుంచి సూర్య శనివారం రోజు యముడు, మిగతా రోజుల్లో చిత్రగుప్తుడు అన్నమాట. మిగిలిన లెక్కలేమిటో తెరపై చూడాల్సిందే. నేను పనిచేసిన దర్శకుల్లో ఎంతో ప్రతిభావంతుడు ఈ చిత్ర దర్శకుడు వివేక్. తన రచనా కళ, స్క్రీన్ ప్లే ఎంతో ప్రత్యేకం. అందులో తెలుగుదనం కూడా ఉట్టిపడుతుంటుంది. చాలామంది కథానాయకులు వాళ్ళ సినిమా ఓసారి 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందంటే ఆ తర్వాత లక్ష్యం ఆ అంకెని అధిగమించే సినిమా చేయడమే. కానీ మీ ఆలోచనలు వేరుగా ఉంటాయి ఎందుకు అని అడగగా, ఒక సినిమాని నేను ఎప్పటికీ ఆ కోణంలో చూడలేను. చూడకూడదని కాదు, కానీ నేను చూడలేను. ఏ సినిమాకైనా కథ ఎంత గొప్పగా ఉందన్నదే చూస్తా. నా దృష్టిలో గత ఏడాది వచ్చిన అన్ని సినిమాల కంటే అతి పెద్ద సినిమా బలగం. కథ బలమే సినిమా పెద్దదా చిన్నదా నిర్ణయిస్తుంది తప్ప బడ్జెట్, వసూళ్ళు కాదు. నా భవిష్యత్ ప్రయాణం ఇలానే ఉండాలని, నాకు తెలియాలని అస్సలు కోరుకోను. సినిమా కథల్లాగే అది ఆశ్చర్యకరంగా ఉండాలి. కొత్తగా ఏదో సాధించాలనే, ఏదో ఒక స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాలైతే నాకు లేవు. కెరీర్ పరంగా అభద్రతా భావం నాలో లేదు. ప్రేక్షకుల నుంచి ఎంతో ప్రేమ దక్కింది. చేస్తున్న పనిపై ఇలాగే 100% మనసు పెడుతూ ముందుకెళితే చాలంటూ ముగించారు నాని. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels. Click the bell icon and subscribe to the channels.